ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము అతిశయించుట. మనము ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్క నోటి నుంచి కూడా వాళ్ళ క్రియల విషయంలో, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏవేవి సాధించి ఉన్నారో, వాళ్ళకి కలిగినటువంటి జ్ఞానం ఎంతనో, వాళ్ళకి కలిగినటువంటి బలము ఎంత ఉందో, లేదంటే వాళ్ళకి కలిగినటువంటి ధనబలం అన్న అనొచ్చు, లేదంటే అండబలం అన్న అనొచ్చు, లేదంటే వాళ్ళు చదువుకున్నటువంటి వారి క్వాలిఫికేషన్ అనగా డిగ్రీలు అన్నా కావచ్చు. ఇలాగా ఎవరితో మనం మాట్లాడినా కూడా వాళ్ళు ఏదో ఒక సందర్భంలో వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ చాలా అతిశయపడుతూ ఉంటారు, చాలా మిట్టిపడుతూ ఉంటారు. అంటే అవన్నీ కూడా వాళ్ళకి ఎవ్వరి సహాయము లేకుండా వారికి వారే అది సంపాదించుకున్నారు. వారి జ్ఞానాన్ని బట్టే వారి యొక్క ఉన్నతమైన చదువుల్ని చదవగలిగినారు. వారి జ్ఞానాన్ని బట్టే వారి ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగ పదవిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ బలాన్ని బట్టే వాళ్ళు గొప్ప జయాలు వాళ్ళు పొంది ఉన్నారని ఈ విధంగా అనేకమైనటువంటి పరిస్థితుల్లో వారు తమను తాము మహిమపరుచుకుంటూ వారికి వారు అతిశయపడుతూ చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు ప్రభు ఈ యొక్క విషయాన్ని దేవుడు మన వినికిడిలో ఆయన మాట్లాడుతున్నాడు. మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనము ఆలకిద్దాము. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించకపోతే, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తమంతా మన కొరకు ధారపోయకపోతే, యేసుక్రీస్తు యొక్క కృప మనకి అనుగ్రహించబడకుంటే, సిలువ లేకపోతే మన జీవితానికి విలువ లేదు. తండ్రి అయినటువంటి దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించినాడు గనక తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకి రక్షణ కలుగునట్లుగా ఆయన తన కుమారుని లోకంలోనికి పంపినాడు. తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి ఒక్క మనిషికి కూడా ఆయన ఈ లోకానికి పంపినప్పుడు అనేకమైన ప్రత్యేకమైన తలాంతులు ప్రతి ఒక్క జీవితంలో ఉంటాయి. అవి ఉండడము మనము గమనిస్తాము. కారణం ఏంటంటే దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున నరుణ్ణి సృజించినాడు, నరుణ్ణి నిర్మించినాడు గనక ప్రతి మనిషి కూడా దేవుని దృష్టిలో ప్రత్యేకమే. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా దేవుడు ప్రత్యేకతలు దేవుడు ఉంచి ఉన్నాడు. కనుక ఏ మనిషి కూడా తనకి కలిగినటువంటి ప్రత్యేకతని బట్టో, తనకి కలిగినటువంటి అందాన్ని బట్టో, తనకి కలిగినటువంటి బలాన్ని బట్టో, తనకి కలిగినటువంటి శౌర్యాన్ని బట్టో, లేదంటే కలిగినటువంటి డిగ్రీని బట్టో, దేనిని బట్టి కూడా మానవుడు అతిశయించడానికి వీలు లేదు. తనని తాను గొప్ప చేసుకోవడానికి వీల్లేదు. తను గొప్పవాడిగా తనకి తాను అగుపరుచుకోవడానికి ప్రయత్నము చేయడానికి వీల్లేదు. అలాగున్న ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలన్నిటినీ కూడా విఫలపరచగలిగినటువంటి శక్తిమంతుడైన వాడు యేసయ్య. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఈ రోజు ఏదన్నా నీ జీవితంలో కలిగింది అని నువ్వు అనుకుంటే, ఈ రోజు ఏదన్నా ఒక డిగ్రీ సంపాదించావు అని నువ్వు అనుకుంటే, ఈ రోజు ఏదైనా ఒక బలము, ఒక గొప్ప కార్యము చేయడానికి ఒక బలము, ఒక సామర్థ్యము, శక్తి నీకు అనుగ్రహించబడ్డాయంటే, ఒక వివేకము నీకు అనుగ్రహించబడిందంటే, సమస్యల్ని పరిష్కరించుకునేటువంటి ఆ యొక్క జ్ఞానము, లేదా నీ మాటలు విన్నప్పుడు జనులు ఆశ్చర్యపడు విధముగా అటువంటి వాక్చాతుర్యము, వాక్శక్తి నీకు అనుగ్రహించబడి ఉంటే, ఇవన్నీ కూడా నీకు కలిగినప్పుడు నీవు అతిశయపడటానికి వీల్లేదు. నిన్ను నువ్వు గొప్ప చేసుకోవడానికి వీల్లేదు. ఇది నీ యొక్క సొంత ప్రయత్నముల వల్ల, నీ సొంత ప్రయాస వలన కలిగినవి అని చెప్పి నువ్వు ఏమాత్రం నిన్ను నువ్వు ఘనపరచుకోవద్దు. కానీ అవన్నీ కూడా నీలో ఉంచినటువంటి నిజ దేవుడు, నిజ రక్షకుడైన దేవాది దేవుడిని నువ్వు ఎప్పుడైతే ఘనపరుస్తావో, ఇవన్నీ కూడా నన్ను బట్టి నాకు కలిగినవి కాదు, నా నీతిని బట్టి నాకు కలిగినది కాదు అని ఎప్పుడైతే అటువంటి దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి గ్రహింపు నువ్వు కలిగి ఉండి ఆకాశమందున్నటువంటి దేవుని వైపు నీ యొక్క కన్నులు ఎత్తి ఆయన తట్టు తిరిగి అవన్నీ దేవుడు నీలో ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలను చెల్లించి ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు గణపరచాలి. కానీ ఇచ్చినటువంటి వాటిని చూసుకుంటూ నిన్ను నువ్వు గణపరుచుకుంటూ నీకు నువ్వు గొప్ప చేసుకుంటూ నువ్వు అతిశయపడినట్లయితే నీలో ఏవైతే అనుగ్రహించబడ్డాయి అని నువ్వు మిట్టిపడుతున్నావో, అతిశయపడుతున్నావో, అవన్నీ కూడా ప్రభువు తీసేస్తాడు. కనుక వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, ఈ రోజు మనము ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గ్రహిద్దాము. ఏది మనలో ఉన్నా, ఏది మనుషులు మన జీవితంలో ఉన్నాయి అని వాళ్ళు కొనియాడుతున్నా,
వాళ్ళు మనల్ని పొగుడుతూ ఉన్నా కూడా వాటిని బట్టి, ఆ పొగడ్తతో కూడిన మాటల్ని బట్టైనా, లేదంటే వాళ్ళు మనల్ని ఘనపరుస్తూ ఉన్నప్పుడు ఆ తలాంతుల్ని బట్టైనా, ఆ ప్రత్యక్షతని బట్టైనా, కలిగిన డిగ్రీని బట్టైనా, దేనిని బట్టైనా కావచ్చు, మనుషులు నీ జీవితంలో చూసి వాళ్ళు కొనియాడుతూ ఉన్నప్పుడు నువ్వు వారి మాటలు విని నువ్వు మోసపోవద్దు. ఆ మాటని బట్టి నిన్ను నువ్వు హెచ్చించుకోవడం నువ్వు ఆరంభించదు. కానీ వాటన్నిటిని బట్టి కూడా దేవునికి ముందుగా మనము మహిమ చెల్లించే బద్దులమై ఉన్నాము. దేవాది దేవుడు అవి నీలో నాలో పెట్టకపోతే మనము ఈ రోజు ఈ విధంగా మనము నిలబడి మాట్లాడేటువంటి జ్ఞానము కూడా మనకి ఉండేది కాదేమో. కాబట్టి వాక్యం వింటున్న పిల్లరా, సమస్తము దేవుని ద్వారా, దేవుని వలన, దేవుని మూలంగా కలిగింది. కానీ కలిగింది ఏది కూడా దేవుడు లేకుండా కలగలేదు అని వాక్యం వింటున్నటువంటి నీవు ఈరోజు గ్రహించాలి, గమనించాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడ లేఖన ఆధారంగా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న బలహీనులైన వారిని ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలెను అని రాయబడినట్టుగా ఈ లేఖన ఆధారంగా మనం చూసుకుంటున్నాం. ఈ రోజు ప్రభు అయినటువంటి దేవుడు ఈ లోకంలో గొప్పవారినైనా, ఈ లోకంలో ఘనులైనటువంటి వారినైనా, ఈ లోకంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారినైనా ఆయన ఏర్పాటు చేసుకోలేదు అని చెప్పి, ఆయన వారిని పిలవలేదు అని చెప్పి ఈ లేఖనంలో రాయబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు దేవుడు వారికి అంత జ్ఞానం దేవుడిచ్చాడు, అంత బలాన్ని దేవుడిచ్చాడు, అన్ని విధాలుగా వారికి ప్రత్యేకమైనటువంటి అనేకమైనటువంటి కృపలు దేవుడు వారికి ఇచ్చినప్పుడు, మరి ఆ ఘనమైన స్థితిలో ఉన్నటువంటి వారిని, ఆ గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆ వంశం వారిని ఆయన ఎందుకు, వాళ్ళు జ్ఞానులు కదా, వాళ్ళు గొప్పవాళ్ళు కదా, గనులు కదా, ఈ లోకమైతే జ్ఞానుల్ని, గొప్పవాళ్ళని, గనుల్ని కోరుకుంటుంది. కానీ మరి దేవాది దేవుడు ఎందుకు వీరిని కోరుకోలేదు అని లేఖన ఆధారంగా మనం చూసుకున్నట్లయితే, అలాగా దేవుడు కోరుకుంటే ఈ యొక్క జ్ఞానం కలిగిన మానవుడు, ఈ బలము కలిగినటువంటి మానవుడు, ఈ గొప్ప వంశములో పుట్టినటువంటి మానవుడు ఏమనుకుంటాడంటే, నేను ఇంత గొప్ప వంశంలో పుట్టాను కాబట్టే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళందరూ కూడా తక్కువ కులస్తులు, తక్కువ వంశానికి చెందిన వారు గనక దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకోలేదు అని చెప్పి ఈ మనిషి తన దృష్టిలో తాను గొప్పవాడిగా ఎంచుకొని ఇంకొక వ్యక్తిని దేవుని స్వరూపంలో చేయబడి దేవుని నిర్ణయం చొప్పున ఆయా వంశంలో, ఆయా జాతులలో, ఆ యొక్క కుటుంబాలలో జన్మించినటువంటి వారి విషయంలో వీరు ఒక చులకన స్వభావము కలిగిన వారిగా ఉంటారనే ప్రభు అయినటువంటి దేవుడు ఈ గొప్ప వంశంలో పుట్టినటువంటి వారిని ఆయన పిలవలేదు. జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క జ్ఞాని తన కలిగినటువంటి జ్ఞానాన్ని బట్టి అతిశయపడుతూ, జ్ఞానము లేనటువంటి వెర్రి వారిని చూసినప్పుడు, జ్ఞానము కొదువుగా ఉన్నటువంటి వారిని తను చూసినప్పుడు తన దృష్టిలో తాను గణపరచబడిన వ్యక్తిగా తనని తాను మహిమపరచుకోవడము, తనకి తానే పూజ చేసుకోవడము ఆరంభిస్తాడు. ఇంకా నా అంతటి వాళ్ళు లేరు ఈ లోకంలో అన్న విధంగా తను చాలా గొప్పలు చేసుకుంటూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాడు. గనకనే ప్రభు అయినటువంటి దేవుడు ఈ యొక్క జ్ఞానిని కూడా, ఈ లోక రీతిలో ఈ జ్ఞానవంతుని కూడా ప్రభువు పిలువలేదని చెప్పి మనము ఈ లేఖనంలో చూసుకుంటున్నాము. వాక్యం ఇచ్చినటువంటి పిల్ల ప్రభు ఈ కోవకు చెందిన వారిని ఎందుకు ఆయన పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదని మనం చూసుకున్నట్లయితే, దేవుడికి వారంటే ఇష్టం లేదా, వారి దేవుడికి పక్షపాతి అంటే లేదా, ఆయనలో పక్షపాతము లేదు. కానీ వీళ్ళు అతిశయపడి దేవుడి నుంచి తొలగిపోయే కంటే వీళ్ళు వారిని వారు గణపరుచుకుంటూ సమస్తము ఇచ్చినటువంటి దేవుణ్ణి ఒక మర్చిపోయినటువంటి అనుభవంలోకి వారు రాకుండానట్లుగా ప్రభు అయినటువంటి దేవుడు ఇలాగ బలహీనులైనటువంటి వారిని, వెర్రి వారిని, ఎన్నిక లేనటువంటి వారిని, ఈ లోకంలో నీచులైనటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకోవడంలో దేవుని యొక్క మంచితనము మనకి కనబడుతుంది. ప్రతి క్షణము, ప్రతి జీవితంలో కూడా చాలా మంది అనుకుంటాడు, నేను ఎన్నిక లేని వాడిని, ఎన్నిక లేని దానిలో, ఆ తర్వాత
నేను నీచుడను నీచురాల్ని, నేను తృణీకరించబడిన వాడను తృణీకరించబడిన దానిని కనుకనే ఏ మనిషి కూడా నన్ను లక్ష్య పెట్టట్లేదు, ఏ మనిషి కూడా నాతో స్నేహం చేయట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు. నిజమే, ఈ లోకంలో ఇటువంటి వారు లోకస్తులకి అవసరం లేదు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈ లోకంలో ఇది సహజమే. అందుకనే ప్రభు అయినటువంటి దేవుడు ఈ లోకపు విధానంలో ఆయన పనిచేయడు, ఈ లోకపు జ్ఞానానుసారంగా ఆయన పనిచేయడు.